ప్రకంపనలు సృష్టిస్తోంది. కూటమికి 161 సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చి చెప్పడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 133 స్థానాల్లో గెలుస్తుందని, 10 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 7 స్థానాల్లో కైవసం చేసుకుంటుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఇక 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని కూడా, అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం కేవలం 14 సీట్లకే పరిమితం అవుతుందని కేకే చెప్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ కేకే సర్వే ఖచ్చితమైన ఫలితాలను వెల్లడించడంతో ఇప్పుడు అందరి చూపు కేకే సర్వేపైనే పడింది. ప్రస్తుతం కేకే సర్వే ఫలితాలతో వైసీపీ నేతల్లో గుబులు కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 2019లో ఇటు టీడీపీ కావచ్చు, లేదంటే అటు వైసీపీ కావచ్చు, ఏదైతే కేకే అప్పుడు 150 స్థానాలకు అప్పటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ కైవసం చేసుకుంటుందని చెప్తే అందరూ కూడా నమ్మిన పరిస్థితి కనిపించలేదు. కానీ అది ఖచ్చితంగా ఒక్క స్థానమే పెరిగి 151 ఖచ్చితంగా సాధించిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా కేకే సర్వేకి సంబంధించి కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి 2024 ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో వైసీపీ 14 సీట్లకే, అది కూడా ఇంకా సింగిల్ డిజిట్ కూడా కావచ్చు అని ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఒక గుబులైతే స్టార్ట్ అయిన పరిస్థితి, ఇటు అట్లాగే కూటమి నేతల్లో కూడా కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆసక్తిగా ఈ సర్వే పైన చూస్తున్నారు చాలా మంది కూడా. సో ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి కిరణ్ కొండేటి కేకే గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కేకే గారు నమస్తే. నమస్తే పవన్ గారు. రైట్, ఏం చెప్తారు సార్ అసలు